ప్రపంచంలో నెలకొంటున్న పరిస్థితులు, ఒకవైపు యుద్ధ వాతావరణాలు, దాంతో పాటు భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌కి సంబంధించి ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకొస్తున్నాయి. భారత్ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? మరి భారత్‌కు కలిసి రాబోతున్న అంశాలేంటి? ఇలాంటివన్నీ గూడా మనతో మాట్లాడేందుకు పాపారావు ఎకానమిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు భారత్ తీసుకునే కొన్ని అడుగులు పడబోతున్నాయి. సో, దానికి ఏ విధంగా వెళ్తే బావుందంటారు? అంటే ట్రేడ్ డీల్ గురించే మాట్లాడతాను ప్రధానంగా. ట్రేడ్ డీల్ విషయంలో ఇప్పటికి చాలా సందేహాలున్నాయి. ఎందుకంటే అవుట్‌లైన్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఒకటి ఈ మధ్య చెప్పారు గానీ, మొత్తం ట్రేడ్ డీల్‌ని చర్చకి పెట్టలేదు. ట్రేడ్ డీల్ ఏంటనేది ప్రజల ముందుకు రాలేదు. మొత్తంగా ట్రేడ్ డీల్‌కి సంబంధించి వివరాలేమీ పూర్తిగా తెలియదు. దానిలో కాబట్టి చాలా సందేహాలున్నాయి ఈ ట్రేడ్ డీల్‌కి సంబంధించి. దానిలో ముఖ్యంగా మనం $500 బిలియన్ల మేరకు రానున్న కాలంలో 2030 నాటికి $500 బిలియన్ల మేరకు అమెరికా నుంచి దిగుమతులు చేసుకుంటామని అంగీకరించాం. వాస్తవానికి ఈరోజు ఇప్పుడు దిగుమతులు చేసుకుంటుంది సంవత్సరానికి $50 బిలియన్ల మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఈ దిగుమతుల్ని డబల్ చేస్తే కానీ 2030 నాటికి మొత్తంగా $500 బిలియన్ల మేరకు మనం దిగుమతి చేసుకోలేము. అంటే సంవత్సరానికి $100 బిలియన్ల మేరకైనా కనీసం మనం దిగుమతి చేసుకోవాలి. అంటే ఏం దిగుమతి చేసుకుంటాం అంటే ఇప్పుడు ఏదో ఒకటి కొందామని షాప్కి వెళ్ళి కొనం కదా. మనం ఏదైనా కొనుక్కోదలుచుకుంటే మనకు అవసరమైంది ఏంటి, ఎవరి దగ్గర ఉంది, ఏ షాప్లో ఉంది చూసి కొనుక్కుంటాం. వ్యాపారం అంతే అది. అమెరికా దగ్గర నుంచి మనం కొనాలనుకుంటే ఏది అమెరికా దగ్గర చౌకగా ఉంది మిగతా దేశాల కంటే, కొన్ని ఆయుధాలే కొన్నాం. రష్యాకి ఆయుధాల కంటే అమెరికా ఆయుధాలు బాగున్నాయా, ఏ ఆయుధాలు బాగున్నాయి అని చూసి అది షాపింగ్ చేస్తాం కదా. విండో షాపింగో చేస్తాం. చేసి ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటని దాని ప్రకారం పోతాం షాపింగ్. అంతేగాని మనం వాళ్ళు అమ్మదలుచుకుందాలా మనం కొనదు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్లో $500 బిలియన్ మీరు కొనండి కొంటామన్నాం. కొనండి అని ఒప్పందం కొంటామంటే ఏం కొంటామో తెలియదు ఇప్పటికి. ఏది పడితే అది కొనాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే అమెరికా దగ్గర అసలు ఎగుమతి చేయడానికి ఏమున్నాయి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే $500 బిలియన్ల మేరకు అమెరికా ఎగుమతి చేయాలంటే ఏమున్నాయి అమెరికా దగ్గర? ఆయిల్ ఉంది కొనమంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంది కొనమంటుంది, ఆయుధాలు కొనమంటుంది, ఏరోస్పేస్ ఇండస్ట్రీ బోయింగ్ లాంటివి ఉన్నాయి అది కొనమంటుంది. ఇంతే వాళ్ళ దగ్గర ఉంది. ఎవరికి అమ్మినా తిప్పి ఎవరికి అమ్మినా ఇదే వాళ్ళ దగ్గర. వాళ్ళకి అసలు ఇండస్ట్రియల్ బేస్ లేదు. ఆఖరికి అమ్మటానికి కార్ల పరిశ్రమ కూడా సరిగ్గా లేదు అమెరికాలో. దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఆ కార్ల పరిశ్రమలన్నీ తరలి చైనాకు ఇంకో చోటుకు వెళ్ళిపోయినాయి, మెక్సికోకు. అట్లాంటి పరిస్థితుల్లో అమెరికా దగ్గర ఏమీ లేదు అమ్మటానికి. అమెరికాకి ఉత్పత్తి రంగమే లేదు. ఎందుకంటే మీరు ఉదాహరణ కోవిడ్ కాలంలో చూడండి. కోవిడ్ కాలంలో అమెరికాలో మొత్తం ఏవీ లేవు. ఆఖరికి మాస్కులు కూడా లేక, మాస్కుల కోసం కూడా చైనా వైపు షిప్పుల్లో ఎప్పుడు వస్తాయో మాస్కులు అని చెప్పి చూసుకునే దారుణమైన పరిస్థితి. మందులు లేవు, మాస్కులు లేవు, ఏమీ సొంతానికి లేని పరిస్థితిలో అమెరికా ఉందనేది కోవిడ్ కాలంలో ఉదాహరణ అది. అంటే అమెరికా దగ్గర ఏమీ లేదు. అమెరికా ఏంటంటే డాలర్ బలం మీద ఇతర దేశాల నుంచి కొనుక్కొని బతుకుతుంది. ఇవాళ వాణిజ్య లోటును భర్తీ చేసుకుంటాం, మీరు అన్నీ మీ దగ్గర కొనుక్కోవటం ఏంటి, మేము మా దగ్గర కూడా కొనండి అంటే కొంటాం, నిజమే కొంటాం. కానీ కొనాలంటే మీ దగ్గర ఏమున్నాయి అమ్మటానికి? ఏమీ లేని అమెరికా ఈరోజు తనకు దగ్గర ఉన్నది మనకు అంటగట్టాలని చూస్తే దాన్ని ఒప్పుకొని రావడం అనేది ఈ వాణిజ్య ఒప్పందం తాలూకు చాలా పెద్ద లోపం. $500 బిలియన్ల కావాలంటే డబ్బులు తగలబెట్టడం అవుద్ది. అది మనకు అవసరం లేని కొంటాం, సంబంధం లేని కొంటాం అని డబ్బులు తగలబెట్టడం. ఈ మేరకు ప్రజల డబ్బు నాశనం అవుద్ది. విదేశీ మారక ద్రవ్యం దెబ్బతింటుంది మన దేశాన్ని. రెండోది, ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి కూడా, డైరీకి సంబంధించి కూడా సందేహాలు ఉన్నాయి. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ గురించి ట్రంప్ ప్రస్తావించాడు. మా దగ్గర కొంటామన్నారు అగ్రికల్చర్ అన్నాడు. కానీ దానికి ఇప్పుడు ఏమైందంటే ఇదే సామెత ఉంది, వెంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చిందని. మోడీ గారు ఒప్పందం చేసుకున్నారు, మోడీ గారు మాట్లాడి అంతా జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని సమర్థించుకోలేక పీయూష్ గోయల్, కామర్స్ మినిస్టర్ అనుకుంటే పీయూష్ గోయల్, వీళ్ళంతా నానా తిప్పలు పడుతున్నారు. క్యాబినెట్లో మిగతా వాళ్ళంతా ఆ ఒప్పందాన్ని సమర్థించుకోవడానికి పడరాని పాటలన్నీ పడుతున్నారు. అగ్రికల్చర్ అంటే ఏముంది? ఇప్పుడు అగ్రికల్చర్లో ఏమేమి దిగుమతి చేసుకోబోతున్నాం, ఎన్ని రకాలుగా అది ఇబ్బంది కాబోతుంది భారత రైతాంగానికి, భారత పాడి పరిశ్రమకు ఇబ్బంది కాబోతుంది అనేది దాని గురించిన ఫైన్ ప్రింట్ మొత్తం ఇంతవరకు రాలేదు. మొత్తం డీటెయిల్స్ అన్నీ రాలేదు. కాబట్టి ఆల్రెడీ 12వ తారీఖున, ఫిబ్రవరి 12, 13వ తారీఖున దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ ఉద్యమానికి ఆందోళనకు పిలిపించినాయి, నిరసన ఆందోళనకి పిలిపించినాయి. అంటే ఏం జరగబోతుంది ఈ దేశంలో? నిన్నటిదాకా మనం ఎంత పట్టుదల మీద ఉన్నాం, భారత రైతాంగాన్ని కానీ, భారత పాడి పరిశ్రమని కానీ విదేశీ దిగుమతులకు మన దేశంలోకి రానివ్వకూడదు. విదేశీ దిగుమతులు ఎందుకంటే యూరోప్లో కానీ, అమెరికాలో కానీ రైతాంగానికి సబ్సిడీలు ఇస్తున్నారు పెద్ద ఎత్తున. పాడి పరిశ్రమకి సబ్సిడీలు ఇస్తున్నారు. ఒక అమెరికాలో పాడి పరిశ్రమకే, డైరీకే 2000 దాకా డైరీ పెద్ద డైరీలు ఉన్నాయి. వాటికి సుమారుగా $10 బిలియన్ల మేరకు సబ్సిడీ ఇస్తున్నారు. అట్లాంటి సబ్సిడీ పాడి పరిశ్రమ నుంచి వచ్చినటువంటి సరుకులు భారతదేశంలోకి వస్తే, పాడి నుంచి వచ్చే చీజ్ కావచ్చు, బటర్ కావచ్చు, మిల్క్ పౌడర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ తట్టుకోలేదు. భారతదేశ రైతాంగానికి పాడిలో సబ్సిడీ లేదు. భారత పాడి పరిశ్రమ చాలా
ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే ఇక్కడ ఏ సబ్సిడీలు లేవు. అమెరికాలో చౌకగా ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎదురు డబ్బులు ఇస్తుంది. అట్లాగే వ్యవసాయం కూడా ఎన్ని వచ్చి చౌక ఉత్పత్తులు భారతదేశంలో పడితే రేపు పొద్దున భారతదేశ రైతాంగం ఇప్పటికే కొనారెళ్లుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అనేది నష్టాల్లో ఉండి గ్రామీణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అంటే రేపు పొద్దున సామూహికంగా క్రెమేట్ చేసే పరిస్థితి రైతాంగానికి తెచ్చిపెడుతున్నారు వీళ్ళు. కానీ పరమ దుర్మార్గమైనటువంటి ఇది. కాబట్టి అంటే దీనికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న ఉద్యమాలు. ఎందుకంటే ఇది దేశానికి నిప్పు అంటుకున్నట్టే. ఇది ఏంటంటే ఒక రకంగా దేశం అనే ఇంటికి నిప్పు అంటుకున్నటువంటి పరిస్థితి ఈరోజు వాతావరణం ఈ ఒప్పందం వల్ల వస్తుంది. అమెరికాని బతికించడం కోసం మనం ప్రాణత్యాగం చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా గట్టిగా విజయవాల్సిన అవసరం. ఒప్పందాన్ని ఆమోదించకుండా ఉండటం అనేది ఒక అవసరం తప్పకుండా. సరే, ఏదేమైనా కానీ ఏంటంటే ఇట్లా అనేక లోపాలు ఉన్నాయి ఆ ఒప్పందంలో. చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇట్లా చిన్న పెద్ద కలుపుకుంటే చాలా లోపభూయిష్టమైన ఒప్పందం. చాలా మన భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైంది. ఇది ఇంతకుముందు నుంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నుంచి కూడా మనం ఉదాహరణకి ఏంటంటే ఆయిల్ కొంటున్నాం రష్యా నుంచి. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం. రష్యా నుంచి కొనే ఆయిల్ కొనొద్దని చెప్పి వాళ్ళ ఒత్తిడి పెట్టి మా దగ్గర కొనమంటాడు. ఆ ఆయిల్ ఆపి మా దగ్గర కొనమంటాడు. ఓకే, కొంటాం. కానీ రష్యా ఆయిల్ చౌకగా వస్తుంది మనకి. రష్యా డిస్కౌంట్ ఇస్తుంది మనకి. ఒక్కొక్క బ్యారెల్కి $7 దాకా కూడా డిస్కౌంట్ ఇచ్చింది. నువ్వు డిస్కౌంట్ ఇస్తావా? పైగా రష్యా నుంచి వస్తే మాకు తక్కువ డిస్టెన్స్ తక్కువ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు తక్కువ, మాకు దగ్గర కాబట్టి రష్యా. కానీ నీ దగ్గర నుంచి వస్తే అమెరికా ఆ పక్క నుంచి ఎక్కడి నుంచి వెస్ట్ నుంచి రావాలి, పశ్చిమ దేశం, ఆ పక్కన ఉన్నటువంటి భూగోళం పక్కన ఉన్న దేశం. అక్కడి నుంచి ఇక్కడికి రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అంటే ఖరీదైన నీ చమురు కొనాలి. రష్యా చౌకగా ఇస్తున్న చమురు వదిలిపెట్టి, డిస్కౌంటెడ్ చమురు వదిలిపెట్టి ఖరీదైన నీ చమురు కొనమంటున్నావు. దానికి కూడా రకరకాలైనటువంటి సాకులు చెబుతున్నారు ఈ మంత్రులు. తప్పక ఏంటంటే ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత తప్పకుండా రష్యా నుంచి ఆయిల్ కొనటం తగ్గిస్తున్నారు. కనీసం ఆ మాట నోటితో చెప్పలేని స్థితిలో ఉన్నారు. నిజంగా తగ్గిస్తున్నారా మీరంటే దానికి జవాబు చెప్పలేరు ఎవరు. నిజంగా రష్యా ఆయిల్ కొనటం తగ్గించారా మీరంటే దానికి జవాబు చెప్పే స్థితిలో కూడా లేక మౌనంగా అది ఇది దాటేసి ఏదో యువత మా దేశ చమురు ప్రయోజనాలు, ఇంధన ప్రయోజనాలు మా ముఖ్యమని మాట్లాడుతున్నారు. డైవర్సిఫై చేస్తే ఏంటంటే ఇప్పుడు రష్యా ఒక్కదాని నుంచి కొంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టు. రష్యా నుంచి ఒకదాన్ని కొంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టం కాబట్టి అమెరికా నుంచి కూడా కొంటే 2 చోట్ల కనుక 2, 3 చోట్ల 4 చోట్ల నుంచి కొంటే కనుక ఓ చోట అయినా ఓ చోట ఉంటుంది. ఇవన్నీ కుంటి సాకులు చెబుతున్నారు తప్పితే ఖరీదైన అమెరికా ఆయిల్ కొంటాం. బలవంతాన మన నోట్లో ఆయిల్ కొనే ఇది తెస్తున్నాడు. తర్వాత అట్లా చాలా ఇంకా మిగతా అన్ని బలవంతాన్ని గురించిపోయి. కాబట్టి ఏంటంటే ఈరోజు స్పష్టంగా భారత విదేశీ మారక ద్రవ్యం చిల్లరగా ఇట్లా అమెరికా నుంచి కొనుగోలు చేయడం కోసం దుర్వినియోగం అవుతుంది. భారతదేశ ప్రయోజనాల కోసం కాకుండా అమెరికా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నడుస్తున్న తీరు కనపడుతుంది. అంటే ఇప్పుడు మోడీ నిర్ణయాలు కొంతవరకు అన్ని దేశాలను కలుపుకుంటూ పోవడానికి మాత్రమే వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పెట్రోల్ రేట్లు ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఒకలాగా ఉన్నాయి. సో ఈ రెండింటికి వ్యత్యాసం ఏ విధంగా ఉందంటారు? అంటే అన్ని దేశాలను కలుపుకుపోవటం అంటే మన ప్రయోజనాలను తాకట్టు పెట్టి అమెరికా ప్రయోజనాలు కాపాడటం అన్ని దేశాలను కలుపుకుపోవటం కాదు. ఇప్పుడు కలుపుకుపోవటం అంటే ఈ రష్యా నుంచి ఆయిల్ కొనటం మానేస్తున్నాం మనం. రష్యా మన చిరకాల మిత్ర దేశం. ఎన్నో దశాబ్దాలుగా మనతో అత్యంత ఆప్తంగా సన్నిహితంగా ఉన్నటువంటి దేశం. రష్యా స్నేహం భారతదేశ ప్రజల స్నేహం. ఇది 2 దేశాల ప్రజల స్నేహం, మామూలు స్నేహం కాదు. అట్లాంటి దేశాన్ని నువ్వు చిన్నచూపు చూసి ఆ దేశాన్ని పక్కన పడేసి నువ్వు అటు పోతే అన్ని దేశాలను కలుపుకుని పోయినట్లు ఎట్లా అవుద్ది? నీ ప్రాణమిత్రుడు. ఒక రకంగా మనకి రష్యా అనేది చాలా దగ్గర దేశం. ఆ ప్రజలకు మనం అంటే ఇష్టం, మనకు వాళ్ళంటే ఇష్టం. ఇట్లాంటి దేశాన్ని మనం దూరం చేసుకొని అమెరికా దగ్గరికి పోయి ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. అమెరికా తన సొంత ప్రయోజనాలు తప్పితే ఇంకో ప్రయోజనాలు లేని దేశంగా ప్రవర్తిస్తున్న అమెరికా, ట్రంప్ అనేది స్వార్థపరుడిగా ప్రవర్తిస్తున్నాడు. ప్రపంచ దేశాలని తన వాడుకోవటం వదిలేయటంలాగా చేస్తున్నటువంటి అమెరికాతో అట్లాంటి దేశం దగ్గరికి పోయి మనకి చిరకాల మిత్ర దేశం రష్యాను వదులుకుంటాం అంటే అన్ని దేశాలను కలుపుకుపోయినట్లు ఎట్లా అవుద్ది? మన దేశానికి మనమే నష్టం చేసుకుంటాం. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు చమురు, ఆయిల్, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమీ తగ్గల. మీరు రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ కొన్నప్పుడు కూడా ప్రజల పేరు చెప్పి కొన్నారు. ఏమన్నారు? రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ కొంటుంది ఎందుకంటే ప్రజలకి ఇక్కడ మా దేశ ప్రజల ఇంధన భద్రత మాకు ముఖ్యమన్నారు. అంటే దాని అర్థం ఏంటి? భారత ప్రజలకి రష్యా నుంచి తక్కువ ధరకి చమురు కొంటే పెట్రోల్, డీజిల్ భారత ప్రజలకి తక్కువ ధరలో రావాలి. ఏ రోజైనా తగ్గినాయా? రష్యా నుంచి కొన్న తర్వాత మీరు 2022 నుంచి కొంటాం మొదలుపెట్టాం. రష్యా యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి మనం రష్యా నుంచి కొంటాం పెరిగింది. ఆ రోజు నుంచి చౌకగా వస్తుంది రష్యా నుంచి మనకు ఆయిల్. కానీ భారతదేశంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏమైనా తగ్గించిందా ప్రభుత్వం పెట్రోల్ ధర? అలాగే ఉంది. ఎవరు లాభపడ్డారు? రిలయన్స్ అంబానీ లాభపడ్డాడు. ఆయన తాలూకు జామ్నగర్ రిఫైనరీలో తక్కువ ధరకి రిఫైనరీలో తక్కువ ధరకి ప్రాసెస్ చేసి దాన్ని శుద్ధి చేసి యూరోప్ దేశాలకు అమ్ముకొని విపరీతంగా లాభాలు గడించింది రిలయన్స్ అంబానీ తాలూకు జామ్నగర్ రిఫైనరీ. అలాగే అనేక ప్రైవేట్ రిఫైనరీ లాభాలు పొందినవి తప్పితే భారత ప్రజలకు పైసా ప్రయోజనం లేదు. ప్రజల పేరు చెప్పి ఈరోజు కార్పొరేట్ లాభపడుతున్నాయి. ప్రభుత్వం ప్రజలు ముసుకేసి ప్రజలకి తీయటి మాటలు చెబుతా కార్పొరేట్ల ప్రయోజనాలు నెరవేరుస్తుంది. కాబట్టి దీనిలో ఇవన్నీ డ్రామాలు తప్పితే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజానుకూలమైనటువంటి విధానాలు లేవు ఈరోజు. సో 2047 వరకు భారత్ని ఒక మెరుగైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. సో దానికి ఈ విధంగా ఇలాంటి మార్గాల్లో వెళ్తే ఇంకేమైనా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి?
ఎలాంటి మార్గాలని నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఎలాంటి మార్గాలంటే నేనేం చెప్పేది, ఈ మార్గమే సరిగ్గా లేదని నేను చెబుతుంటే ఎలాంటి మార్గాలంటే ఇలాంటి మార్గాలు ఎక్కడికి తీసుకెళ్తాయి? ఈరోజు జరుగుతున్నప్పుడు ఇప్పుడు 24-47కి భారతదేశం వికసిత భారత్ కావాలంటే మెట్టు ఎక్కుతా పోవాలి, పైకి వెళ్ళాలి. కిందకి వెళ్తున్నాం మనం, పైకి వెళ్ళి 2024 ధనిక అభివృద్ధి చెందిన ధనిక దేశం కావాలంటే పైకి మెట్టు పైకి ఎక్కాలి. కానీ కిందకి పోతున్న దేశాన్ని మనం కిందకి తీసుకెళ్తున్నారు పాలకులు. ఇట్లాంటి దేశంలో మనం వికసిత భారత్ ఏం పోతున్నాం అంటే వాళ్ళు చెప్తే మనం ఎట్లా నమ్మగలం అనేది ప్రశ్న. సో ఫైనల్గా మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ప్రజల ముందుకు ఎప్పుడు పెడితే బాగుంటుంది? సో పార్లమెంట్ సమావేశాలు ఒక విధంగా జరుగుతున్నాయి, కొంతమేరకు రసాభాస మధ్యనే జరుగుతూ క్లోజ్ అవుతున్నాయి. సో అలాంటి వాటికి ఇప్పుడు బిల్లులు తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు ట్రేడ్ డీల్ తీసుకొచ్చారు కదా, సో దానికి సంబంధించి ఇప్పుడు ట్రేడ్ డీల్కి సంబంధించి పార్లమెంట్లో ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందరికీ ఆందోళనలు ఉన్నాయి. రైతాంగం కూడా ఈరోజు రైతు సంఘాలు కూడా ఈ ఫిబ్రవరి 12-13లో ఇప్పుడు ఓ రోజు ఆ నిరసనకు పిలిపించినాయి. కాబట్టి దేశవ్యాప్తంగా చాలా సందేహాలు, ప్రశ్నలు జనాల్లో కూడా ఉన్నాయి, ప్రతిపక్షాల్లో ఉన్నాయి, కాదు రాజకీయమే కాదు ఇది, ప్రజల్లో కూడా సందేహాలు ఉన్నాయి, అందరికీ అనుమానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్లో దీన్ని విస్తృత చర్చకు పెట్టి ప్రజలందరి ముందు దీనికి సంబంధించి భయాలు లేకుండా వాళ్ళని ప్రజలకి ఉన్నట్లుగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రజా జీవితానికి సంబంధించింది, ఇది కేవలం దేశ రక్షణ అంశం కాదు. దేశ రక్షణ అంశం కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజల జీవితాలు బాగాలేకపోతే దేశ రక్షణ ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అయినట్లే. కాబట్టి ఇది కేవలం డిఫెన్స్ అంశం కాదు కదా, ఇది ప్రజల మొత్తం జీవితాలకు సంబంధించింది. ప్రజలు కనుక జీవితాలు బాగాలేకపోతే దేశ రక్షణ కూడా ట్రబుల్లో పడ్డట్టే. కాబట్టి చర్చకు పెట్టాల్సిన అవసరం పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలి. ఈ బిల్లు చర్చకు పెట్టబడాలి. ముసాయిదా రూపంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా పార్లమెంట్లో చర్చ జరిగి ప్రజలందరి ఆమోదంతో లేకపోతే మెజారిటీ ప్రజల ఆమోదంతో ఇది ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇటు భారత్ అమెరికా ఆ ట్రేడ్ డీల్కి సంబంధించి వెళ్ళే ముందు సో అది పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చిన తర్వాత భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. సో మొత్తంగా మెజారిటీ సభ్యుల అంగీకారంతోనే ఈ ట్రేడ్ డీల్ ఒప్పందం జరగాలంటూ కూడా చెప్తున్నారు. సో భవిష్యత్ తరాలకు సంబంధించి ఇటు వ్యవసాయం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇంకా పాడి పరిశ్రమ కావచ్చు, ఇలాంటి రంగాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ముందుగా చర్చ జరిగిన తర్వాత మాత్రమే దీన్ని ఒప్పందం చేసుకోవాలంటూ కూడా ఎనలిస్ట్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో ప్రశాంత్, ఆర్టీవీ, హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.